శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ లలితా జ్యోతిషాలయం, కాకినాడ జగన్నాథపురం శివాలయం, మోటుపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఈ రోజున మనం వినాయక చవితి వ్రతము ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు మాత్రమే చేయాలి ఈ సంవత్సరం, ఎందుకని అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఈ సంవత్సరము వినాయక చవితి ఆగస్టు 27వ తారీఖు నాడు బుధవారం రోజున వినాయక చవితి అయింది. ఆ రోజున వినాయక చవితి వ్రతాన్ని అందరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఈ వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు అని చెప్తారు కాబట్టి 9 రాత్రులు పూర్తయిన వెంటనే ఈ సంవత్సరము స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం పరిపూర్ణంగా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరము సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణానికి ముందు మాత్రమే ఈ నిమజ్జన కార్యక్రమం చేయాలి. అలాగే 9 రాత్రులు అయిపోతున్నాయి కాబట్టి 4వ తారీఖు సెప్టెంబర్ 4వ తారీఖు నాడు గురువారం రోజున ఈ యొక్క 9 రాత్రులు పూర్తవుతున్నాయి కాబట్టి ఆ రోజున నిమజ్జనం ఖచ్చితంగా చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంతేగాని గ్రహణానికి ఉంచి 15 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 16 రోజులు చేసే ఆచారం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈసారికి మాత్రము ఈ 4వ తారీఖు నాడు మాత్రమే 9 రోజులు పూర్తయిన వెంటనే 10వ రోజున మాత్రమే ఈ వినాయక యొక్క నిమజ్జన కార్యక్రమం పరిపూర్ణంగా చేసుకోవాలి. శుభమస్తు.